హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు సుజ్జి రవ్వతోటి మీకైతే వడియాలు అయితే చూయిద్దాం అనుకుంటున్నా. ఇవైతే చాలా డేస్ వరకు నిల్వ ఉంటాయి, అసలే పాడవు. 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు మనం మంచిగా ఎండలో ఆరబెట్టిన తర్వాత డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడి వేడి నూనెలో ఇలా డీప్ ఫ్రై చేసుకొని సాంబార్ రైస్లోకి పెరుగన్నంలోకి మనం ఇలా సైడ్ డిషెస్గా తినొచ్చు. మనకు కావాలనుకుంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కూడా పిల్లలకు పెట్టచ్చు, మనం కూడా తినచ్చు. అంత టేస్ట్గా ఉంటాయండి. రవ్వ వడియాలు చాలా మంచిగా పొంగుతాయి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళాము. నేనైతే 1/2 కేజీ సుజీ రవ్వని ఈ పెద్ద బౌల్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏం లేకుండా ఒక ప్లేట్లో రవ్వనైతే చూసుకొని ఒక గిన్నెలో పోసుకున్నాను. నేను దేనితో అయితే రవ్వ తీసుకున్నానో దాంతో 4 కప్స్ అయితే వాటర్ పోసుకున్నాను. రవ్వనైతే ఒక గిన్నెలోకి పోసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ తీసి రవ్వలో పోసి రవ్వనైతే మంచి లిక్విడ్లా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని మిగతా వాటర్ని స్టవ్ ఆన్ చేసి వాటర్ని అయితే బాగా మరిగించుకుంటున్నాను. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం కలుపుకున్న రవ్వ మిశ్రమంని ఇందులో కొద్దిగా పోసుకుంటూ మనం మంచి స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి, ఉండలుగా గడ్డలుగా లేకుండా. చాలామంది డైరెక్ట్గా రవ్వనైతే వేడి వేడి వాటర్లో వేస్తారు. అలా వేయడం వల్ల రవ్వ అనేది గడ్డగట్టిపోతుంది. కాబట్టి మనం రవ్వలో ముందే వాటర్ పోసి కలుపుకుంటే ఇలా ఈజీగా మంచిగా లిక్విడ్ లాగా తయారవుతుంది. చూడండి ఎంత స్మూత్గా వచ్చింది. 1/2 కేజీ రవ్వకి నేనైతే 4 స్పూన్ల సాల్ట్ అయితే వేసాను. నువ్వులైతే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఓమా జీలకర్ర వేసి బాగా అన్నీ మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. సోడా కొంచెం వేసుకోవాలి. సోడా వేయడం వల్ల మురుకులు అనేవి చాలా మంచిగా పొంగుతాయి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. మనం కలుపుతూనే ఉండాలి, అడగంటకుండా గిన్నెనైతే కలుపుతూ ఉండాలి. మనం వడియాలకు పెద్ద గిన్నె తీసుకోవాలి, మందం గిన్నెని తీసుకోవాలి. వెడల్పు గల గిన్నెని తీసుకుంటే మనకు మంచిగా కలుపుకోవచ్చు. గిన్నె అనేది అడగంటకుండా మనం ఒక్కొక్కసారి ఒకవేళ సాల్ట్ పడితే అనిపిస్తే మీరు ఇంకా వేసుకొని చెక్ చేసుకోవచ్చు. మనం మూత పెట్టుకుంటూ ఒక 10 నిమిషాల వరకు మూత తీసి కలపాలి. ఇలా మూత పెట్టడం వల్ల పిండి అనేది మంచిగా ఉమ్మగిల్లుతుంది, ఉడుకుతుంది, సాఫ్ట్గా మంచి చిక్కబడుతుంది. వడియం అనేది క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టిన తర్వాత రవ్వ అనేది ఈ విధంగా టైట్గా వచ్చేస్తుంది. మీ ఇంట్లో మిగిలిపోయిన పాత శారీస్ కానీ, లేదన్నా కాటన్ క్లాత్లు కానీ, లేదైనా ఏమైనా కవర్స్ ఉంటాయి కదా, ఇలా మురుకుల గుట్టంలో పిండిని అయితే పెట్టేసి మీకు నచ్చిన షేప్లో ఎండలో కాకుండా మీరు కూర్చున్న దగ్గర నీడలోనే ఇవి అయితే మురుకులు అయితే ఒత్తుకోవచ్చు. ఒకవేళ మీకు ఎండ అవైలబుల్లో ఉంటే మీరు ఎండలో కూడా ఈ మురుకులను అయితే ఒత్తుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీకు నచ్చిన షేప్లో అయితే ఈ మురుకులను అయితే ఒత్తుకోవచ్చండి. 1/2 కేజీ రవ్వకి మాకైతే ఈ శారీ నిండా మురుకులు అయితే వచ్చాయి. మేము ఇంట్లోనే ఇలా మురుకులన్నీ ఒకదాని తర్వాత ఒకరు మాకు నచ్చిన షేప్లో అయితే మురుకులను అయితే ఈ విధంగా ఒత్తేసినామండి. ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఈ శారీని అయితే ఎండలో వేసేసాము. మార్నింగ్ శారీని ఎండలో వేసిన తర్వాత ఈవినింగ్ వరకు అంటే మాకు పూర్తిగా ఈ రవ్వ వడియాలు అయితే పర్ఫెక్ట్గా ఆరిపోయాయండి. మనకు ఒక 2 డేస్లో మంచిగా వడియాలు అయితే మంచిగా ఆరిపోతాయి. ఇప్పుడు ఈ వడియాలని మనం తీసే విధానం చూడండి. మనం ఇప్పుడు ఈ వడియాలను మొత్తం శారీకి అయితే అతుక్కపోయినాయి కదా, మనం చేత్తో తీస్తే సరిగ్గా రావు, సగం ఇరిగిపోతుంది, సగం శారీకి అయితే అతుక్కుంటుంది. కాబట్టి రవ్వ వడియాలని ఇలా తీస్తే మొత్తం ముక్కలుగా అయిపోతాయి. మనకు వడియం ఉన్నట్టు శారీ నుండి మంచిగా మనకు వెళ్ళాలంటే మనమైతే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ శారీని రివర్స్ వేయాలి. ఈ వడియాలు మనకు మంచిగా రావాలంటే శారీని రివర్స్ వేసిన తర్వాత మనకు కొన్ని వాటర్ శారీ పైన మొత్తం చల్లాలి. ఇలా చల్లుతున్న తర్వాత శారీని మనం ఎప్పట్లాగా వేసేసుకున్న తర్వాత అసలు వడియాలు తీయని అవసరమే లేవు. ఆటోమేటిక్గా అవే మనం చేతితోటి ఇలా ముట్టడం వల్ల మంచిగా శారీ నుండి ఇలా ఈ విధంగా ఊడొచ్చేస్తాయి. ఇవన్నీ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటిని వడియాలని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇవి ఒక 2 డేస్ వరకు ఎండలో మంచిగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న తర్వాత మనం డబ్బాలలో ఈ వడియాలని అయితే సంవత్సరంన్నర పాటు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు క్రిస్పీగా మనకు వేడి వేడి ఆయిల్లో వేయించుకొని తినచ్చు అండి. చాలా మంచిగా పొంగాయి, చాలా క్రిస్పీగా వచ్చాయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఒకసారి ఇలా కొలతల ప్రకారం పెట్టుకున్నాం అనుకో ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి. బాయ్ బాయ్.